Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సాయి లక్ష్మి దాయన. నేను అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్లో గైనకాలజిస్ట్గా, క్యాన్సర్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. ఆడవాళ్ళలో తెలియకుండా యూరిన్ రావడం క్వైట్ కామన్. మీలో ఎవరికన్నా ఆ సమస్య ఉంటే అమ్మో ఏంటి నాకు ఇలా అయిపోతుంది అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది చాలా కామన్ సమస్య. ఇది మేము డాక్టర్లము 2 రకాలుగా దీన్ని కేటగరైజ్ చేస్తాము. ఒకటి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాము. అంటే దగ్గిన, తుమ్మిన, గట్టిగా నవ్విన, కూర్చుని నిల్చున్న, లేదా ఏదైనా బరువైన సంచో ఏదో లేపిన, అలాంటప్పుడు యూరిన్ లీక్ అయితే దాన్ని స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాము. ఇది ఎందుకు అవుతుంది అంటే ప్రెగ్నెన్సీస్ మూలంగా, డెలివరీస్ మూలంగా ఆ బరువు, గర్భసంచి బరువు యూరిన్ సంచి పైన పడి అండ్ ఆ ప్రెగ్నెన్సీ బరువు మోసిన మూలంగా యూరిన్ సంచి కొంచెం కిందకి జారుతుంది. దాని మూలంగా యూరిన్ పైప్ లూజ్ అయినట్టు, లీక్ అవుతున్నట్టు ఉంటుంది. అండ్ ఆడవారిలో యూరిన్ పైప్ ఓన్లీ 3 సెంటీమీటర్స్ లాంగ్, మగవారిలో యూరిన్ పైప్ పొడుగ్గా ఉంటుంది. ఆడవారిలో యూరిన్ పైప్ షార్ట్గా ఉంటుంది, పైన యూరిన్ సంచి ఉంటుంది. సో యూరిన్ పైప్ కిందకి జారేసరికి ఈజీగా యూరిన్ బయటికి లీక్ అయిపోతుంది. ఇది కామన్. ఎంతోమంది అంటారు అసలు ఏమీ లేదండి, ఏదో నవ్వుతూ గట్టిగా తుమ్మాను లేదా ఏదో నవ్వాను, నవ్వంగానే యూరిన్ లీక్ అయిపోయింది అని. దిస్ ఇస్ నథింగ్ టు వరీ. పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు, లేదా గర్భసంచి కానీ, యూరిన్ సంచి కానీ, యూరిన్ పైప్ కానీ ఎక్కువగా లీక్ అయితే దీనికి సర్జికల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇంజెక్షన్స్తో, లేదా బోటాక్స్ అనే ఇంజెక్షన్తో, కొలాజిన్ అనే ఇంజెక్షన్తో, లేదా యూరిన్ సంచి, గర్భసంచిని పైకి జరిపి వేసే, కుట్లు వేసే లాంటి సర్జికల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకొక రకమైన యూరిన్ లీకేజ్ని అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటాము. అంటే ఫస్ట్ది స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. మనం ఏదన్నా బరువు పెట్టినా, పొట్ట ఒత్తుకుపోయినా, తగ్గినా, తుమ్మినా వచ్చేదాన్ని స్ట్రెస్ అంటాము. అర్జ్ ఏంటి అంటే అప్పటి వరకు బాగానే ఉంటారు, యూరిన్ వెళ్ళాలి అన్న ఆలోచన వస్తుంది, వెంటనే ఇంకెళ్ళిపోవాలి, ఇంకా ఆపుకోలేరు. ఆర్ అంత బాగానే ఉంటారు, ఇక్కడ టాయిలెట్ లేదేమో అన్న భయం వాళ్ళకు వస్తుంది, అమ్మో టాయిలెట్ లేకపోతే ఇప్పుడు నాకు ఎలా, అండ్ దెన్ సడన్గా ఇంకా ఆపుకోలేనంత అర్జెన్సీ. ఆర్ టాయిలెట్కి వెళ్ళాలి, అక్కడే పక్కనే ఉంది టాయిలెట్, బట్ వెళ్ళే 1 నిమిషం లోపు వాళ్ళకి యూరిన్ లీక్ అయిపోతుంది. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యూరినరీ బ్లాడర్, వాళ్ళ యూరిన్ సంచి చాలా ఇరిటేటెడ్గా ఉంది అంటాము. సో ఇలాంటి వాళ్ళకి టాబ్లెట్స్ ఇస్తే ఆ ఇరిటేషన్, ఆ బ్లాడర్ ఇరిటేషన్ తగ్గుతుంది. సో మీకు ఎలాంటిది అని కేటగరైజ్ చేయాలి అంటే యూ నీడ్ టు సీ అ యూరాలజిస్ట్ ఆర్ అ గైనకాలజిస్ట్ విత్ యూరోగైనకాలజీ అంటాము. వీళ్ళకి యూరినరీ ప్రాబ్లమ్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇలాంటి స్పెషలైజేషన్ ఉంది యూరోగైనకాలజీ అని. సో మీరు కలిస్తే వీ కెన్ క్వశ్చన్స్ అడుగుతాము, ఆ క్వశ్చన్స్ని బట్టి మాకు అర్థమవుతుంది మీరు ఏ కేటగిరీకి బిలాంగ్ అవుతారు అని. ఒక్కొక్కసారి క్లారిటీ ఉండదు, 2 ఉంటాయి. దగ్గినా లీక్ అవుతాను, వెళ్ళాలి అనగానే వెళ్ళిపోవాలి అని 2 రకాలుగా చెప్తారు. అప్పుడు యూరోడైనమిక్స్ అనే టెస్ట్ చేస్తాము. దానిలో మాకు అర్థమవుతుంది మీకు స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఎక్కువ, యూరినరీ అర్జ్ ఇన్కాంటినెన్స్ ఎక్కువ, దానికి తగ్గట్టు టాబ్లెట్స్ ఇవ్వాలా, ఎక్సర్సైజెస్ చెప్పాలా, లేదా సర్జరీ ఆప్షన్ ఇవ్వాలా, వీ కెన్ టెల్ యూ. సో యూరిన్ లీక్ అవ్వడం ఇన్ విమెన్ ఇస్ వెరీ కామన్, బికాస్ విమెన్ కామన్గా ప్రెగ్నెన్సీస్ 1-2 కనీసం ఉంటాయి చాలా మందికి. సో దిస్ ఇస్ నథింగ్ టు వరీ, దీనికి సొల్యూషన్ ఉంది. యూ జస్ట్ నీడ్ టు మీట్ ద రైట్ డాక్టర్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.